మూడో మాట ధ్యానిద్దామండి. సిలువలో నా యేసయ్య పలికిన మూడవ మాట అందరూ గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనములు. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు తమ దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. This is one point that still makes me think. I'll be honest, నాకు తెలుసు అని చెప్తాను, తెలియదు అని చెప్తాను. కానీ ఒక్క పర్స్పెక్టివ్లో చూడాలంటే మీ అందరికి కూడా ఆలోచించడానికి పెడతాను, ఎందుకు నా మైండ్లోనే పెడతాను. యేసు ప్రభుకి సహోదరులు లేరా? ఉన్నారా లేదా? యేసు ప్రభు దగ్గర ఉండి బోధిస్తూ ఉన్నప్పుడు వచ్చి, ఇదిగో మీ సహోదరులు మీ తల్లి వచ్చారు అని చెప్తాడు. ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు? నా వాక్యము విని దాని ప్రకారం జీవించేవాడని యేసు ప్రభు కౌంటర్ ఆన్సర్ ఇస్తాడు. బట్ దెన్ ఆ సిలువ పైన యేసు ప్రభు తన తల్లిని చూస్తాం. దట్ సంథింగ్ దట్ వి హావ్ టు లెర్న్. ఈరోజు జీవితంలో కొంచెం బిజీ అవుతే చాలు, తల్లిదండ్రులు కనపడరు. అమ్మ నాన్నకి టైం లేదు. నాకేం చేశారో అని అడుగుతారు. కావాలంటే నాకేమి ఇచ్చారో, నేను కష్టపడ్డాను, నేను గొప్ప ఉన్నాయా, నాది కూల్. యేసు ప్రభుని చూసి నేర్చుకో. యేసు ప్రభుని చూసినప్పుడు తన తండ్రి అప్పటికే మరణించాడు, తండ్రి లేడు అక్కడ. యేసు ప్రభు సేవ ప్రారంభించేటప్పటికీ ఆయన తండ్రి లేడు అక్కడ, కానీ తల్లి ఉంది. ఆ తల్లి ఆయనతో పాటు పరిచర్యలో ఉండటం చూస్తున్నాం. ఎంతైనా యేసు తల్లి పరిచర్యలో ఉంటాం, అది వేరు. ఎందుకంటే యేసుతో పాటు తను కూడా అనేక స్థలాల్లో చూస్తాం. యేసు ప్రభు కూడా అనేక గృహాల్లో అనేక అకేషన్స్లో చూస్తాం. యేసుతో పాటు యేసుని ఎందు విశ్వాసం ఉంచి నేను యేసుని కన్నానంటాం కాదు, మెస్సయ్యా అని వస్తాం చూసాం. చూసి యేసు తల్లి ఆయనని ఎంతగా గౌరవించిందంటే, దేవుడు, నా బిడ్డ కాదు, దేవుడు. కానీ అదే సమయంలో యేసు ప్రభు ఆమెను ఏమాత్రం నిర్లక్ష్యపరచలేదండి. 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు, అంతే. తన తల్లితో ఉన్నాడు, పీరియడ్. అంటే హీ హెస్ డన్ హిస్ పార్ట్. కానీ దాని తర్వాత తల్లి ఆయనతో వస్తామని చూస్తున్నాం. ఆ తల్లి ఆ చివరి గడియలు కూడా ఇతర $5 రోజులు మనం చూస్తాము, ఆయనను దర్శిస్తాము. మరలా ఆ సిలువ దగ్గర ఆమె ఉంటాము, ఆమె అక్కడ ఉంటాము అనుకుని చూడండి. ఇంచుమించు ఆన్ యావరేజ్, ఈవెన్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ద ఏజ్, ఇట్ విల్ బి 45+ ఆన్ అప్రాక్సిమేట్. సో 33 years, 33.5 years యేసు ప్రభు, 45 వాట్ ఎవర్ ప్లస్, అంత ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నా కూడా. బట్ దెన్ లుక్ ఎట్ దట్ పాయింట్, పరిశుద్ధాత్మ ద్వారా కలిగి, అండ్ హియర్ ఇస్ హీ, దేవుడు. వాట్ ఐ ట్రైంగ్ టు సే? నా బుర్ర ఎట్లా ఆలోచిస్తాను మీకు చూపిస్తాను, నా పర్స్పెక్టివ్లో తీసుకొస్తాను. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అక్కడ ఒక్కరు కనబడినట్టు రాయబడలేదు. తల్లి ఎవరితో ఉంది? వేరే స్త్రీలతో ఉంది. సొంతం లేరా? తర్వాత మనం చూస్తాము బైబిల్లో యూదా గ్రంథం, బుక్ ఆఫ్ జూడ్ రాసింది. జూడ్ ఎవరు? యేసు ప్రభు సొంత సహోదరుడు. యేసు శిష్యుడు అని రాస్తాడు, కానీ యేసు సొంత సహోదరుడు. సో హియర్ ఈజ్ హీ లేటర్ హూ కేమ్ టు ఫాలో క్రైస్ట్, బట్ దెన్ నియర్ ద క్రూసిఫిక్షన్ నాట్ దేర్. కానీ యేసు ప్రభు సిలువ పైన నుండి యూదాకు చెప్పు, అమ్మని చూసుకోమని చెప్పి, యోహాను ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ రోజు నుండి యోహానుతో జీవించిందని వాక్యాలు రాయబడి ఉంది, చరిత్ర నిరూపిస్తుంది. సో యూ మైట్ బి వండరింగ్ వై. మేబీ ఐ ఫీల్ శిష్యులు అందరిలో అధికంగా బ్రతికింది ఎవరు? యోహాను. అందరు హతసాక్షులుగా చనిపోయారు. యోహాన్ని చంపుదామన్నా కూడా చావలే.
ఆయన పద్మాసు లోయలో పడేశారు, మరలా బయటికి తీసుకొచ్చారు. జాన్ ఈస్ ద ఫస్ట్ బిషప్ ఆఫ్ ది చర్చ్. ఆది సంఘంలో ఫస్ట్ బిషప్ ఎవరు అంటే యోహాను. యేసు ప్రభు శిష్యుడైన యోహాను, ఇంకెవరు మెలగల అప్పటికి. యేసు ప్రభు శిష్యుడైన యోహాను, యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా ఉంది. చరిత్రలో డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి. అనుకుంటున్నాడు యేసు ప్రభు పక్కనే యేసు ప్రభు తల్లికి, ఇన్ హిస్టరీ ఇస్ మెన్షన్ షీ ఇస్ ద డీకన్. జాన్ ద బిషప్, షీ ఇస్ ద డీకన్. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర పరిచయం చేసిన తల్లి ఆది సంఘంలో డీకన్. అనుకుని చూడండి సంఘం ఎలాగ ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా తల్లులు నిలబడి చేసే చక్కబెట్టేది వేరు, బయట వాళ్ళని చూసుకోరా అని చేయించేది వేరు. అవునా కదా? యేసుని కన్న తల్లి అక్కడ నిలబడి ఆది సంఘాన్ని నడిపిస్తుంది. ఎలాగుంటుంది? ఊరుకుంటుందా? ఎవడన్నా తేడాలు కొడతా ఊరుకుంటుందా? ఈయాశాలు వేస్తా ఊరుకుంటుందా? You see, God's plans are never temporary. I always believe that. God's plans are always eternal. యేసుని గురించి సాక్ష్యం చెప్పాలంటే I find nobody else worthy than Mary. ఎందుకంటే పరిశుద్ధాత్మ దూరంగా గర్భము ధరిస్తాం మాత్రం కాదు, అవమానాన్ని భరిస్తాం కాదు, ఆయనను కంఠం మాత్రం కాదు, హేరోదు తరుముదానికి వస్తే పారిపోతాం మాత్రం కాదు, మరలా తిరిగి వస్తాం మాత్రం కాదు, ఆయన ఎరిగిన విధానాన్ని అంతా చూసిన తల్లి, ఆయన సేవ ప్రారంభాన్ని చూసిన తల్లి, ఆయన సేవ పరిచయంలో సహకరించిన తల్లి, చివరికి ఆయన శిలువ పైన మరణిస్తాం చూసిన తల్లి, ఆయన సజీవుడు అయిన తర్వాత చూసిన తల్లి. అదే పెంతెకోస్తు దినమున ఆ మేడ గదిలో ఆ తల్లి కూడా శిష్యులతో పాటు ఉన్న తల్లి, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తల్లి. ఆ మేడగదిలో నేను అనుకుంటాను, అందరికీ పరిశుద్ధాత్మని మొదటిసారి అనుభవిస్తాం వేరు, మరీకి రెండోసారి. ఎందుకంటే మొదటిసారి పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించింది కదా. She has felt. But here is the second encounter. She's like, this is what I know. And imagine she is being the deacon. దేవుడు ఆ శిలువ పైన కూడా ఆయన ఏమాత్రము నిర్లక్ష్యపరచలేదు. యూదుల సాంప్రదాయం ప్రకారం బైబిల్లో కూడా ఒక కుమారుడు మరణిస్తున్నాడంటే తన తల్లిని అప్పచెప్పాలి. టేక్ కేర్, బ్రదర్స్కి అప్పచెప్పాలి. బ్రదర్స్ లేరా ఎవరికైనా అప్పచెప్పాలి. యేసు ప్రభు తన బాధ్యతని నెరవేర్చినట్లుగా కనబడుతుంది. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో తల్లి. అయినా ఒక లైన్లో నన్ను చెప్పమంటే, యేసు కొరకు తను త్యాగం చేసింది తన జీవితాన్ని. యవన కాలంలో యవనస్తురాలు మనుషులు అవమానపరిచినా పర్వాలేదంటూ, మనుషులు ఏమనుకున్నా పర్వాలేదంటూ, వ్యభిచారమందు కన్నాడని మనుషుల మాట అన్నా కూడా భరించి యేసుని ధరించిన స్త్రీ, యేసు కొరకు తన జీవితాన్ని దారబోసిన స్త్రీని యేసు ప్రభు చివరిలో అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోట్లే. నీ జీవితం నా కొరకు పెట్టావు, నేను నిన్ను మర్చిపోతలే. నువ్వు నా కొరకు పడిన నింద అవమానం అంతా నేను మర్చిపోతలే. నేను వెళ్ళిపోతా, నీ పని అయిపోలే. ఐఎమ్ మేకింగ్ షూర్ యూఆర్ సేఫ్. ఐఎమ్ మేకింగ్ షూర్ యూఆర్ గుడ్. నా కొరకు నువ్వు పడిన నింద అవమానం బాధ ఏది వ్యర్థంగా పోదమ్మా, నేను చూసుకుంటున్నాను. యు సీ, దట్ ఈస్ వాట్ ఐ విట్నెస్ హియర్.